బైబిల్ ప్రకారము క్రైస్తవ జీవితం అంటే ఎలాగుండాలి? ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరానికి రావాలి, హల్లెలూయా. ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ఉపవాస ప్రార్థనలు ఉండాలి. అంతా ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఓకే, తర్వాత ఎలాగంటే మనం అక్కడ అక్కడికి ఆగిపోతున్నాం. సాధారణమైన క్రైస్తవ జీవితం ఎటువంటిదో తెలుసా? వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టగలరు. సాధారణ క్రైస్తవుడు దయ్యాలను వెళ్ళగొట్టగలడు. సాధారణ క్రైస్తవుడు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడన్నా బైబిల్లో దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉందా? ఆత్మవరాలు ఉన్నాయి. విశ్వాసం ఉంది, అద్భుతాలు చేసే వరం ఉంది, స్వస్థపరిచే వరం ఉంది, ప్రవచన వరం ఉంది, లేకపోతే రకరకాల వర్ణాలు, భాషలు మాట్లాడే వరాలు ఉన్నాయి. దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా రాయబడి ఉందా బైబిల్లో? బైబిల్లో ఏం చెబుతుందో తెలుసా? ఆయన నమ్మినటువంటి వారు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుందురు, కొత్త భాషలు మాట్లాడుదురు, హల్లెలూయా. దయ్యములను వారు వెళ్ళగొట్టుదురు. మరి క్రైస్తవుడవా కాదా నువ్వు? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో పట్టి పీడిస్తున్న దయ్యాలన్నీ వెళ్ళగొట్టబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే హల్లెలూయా నీ చుట్టూ ఉంటున్నటువంటి దయ్యాలన్నీ పారిపోతాయి. నువ్వు వాటిని గద్దిస్తే అవి వెళ్ళిపోతాయి. అదే సాధారణమైన క్రైస్తవ జీవితము. ఇవన్నీ జరగడం లేదంటే నీ జీవితం ద్వారా నీది అబ్నార్మల్ క్రైస్తవ జీవితము. ఏం జీవితం అది? అసాధారణం కాదు. లేకపోతే నేను ఫ్రేమింగ్లో పొరపాటు పడినాను అంతవరకే. నార్మల్, అబ్నార్మల్. హల్లెలూయా. సాధారణ క్రైస్తవ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, సూచక కార్యాలు జరుగుతాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. నీ ద్వారా దేవుడే వాడుకుంటూ ముందుకెళ్తాడు. దేవుని సన్నిధిని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అనుభవించుకుంటూ ముందుకెళ్తూ ఉంటావు. పాస్టర్ గారు మళ్ళీ కొంతమంది మాత్రమే దయ్యాలు వెళ్ళగొట్టగలరు, అందరూ దయ్యాలు వెళ్ళగొట్టలేరు అని అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఏం చేశారు? వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. హల్లెలూయా. ప్రాక్టీస్ చేయగలిగారు కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి వెతుకుతూ అయ్యా ఎట్లా వెళ్ళగొట్టాలి, ఎలా మాకు శక్తి ఎలాగొస్తుందని వాళ్ళు వెతికారు కాబట్టి వారు ముందుకు వెళ్ళగలిగారు, చేయగలిగారు. హల్లెలూయా. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. దాదాపు 15-17 సంవత్సరాల క్రితము నేను, జోసఫ్, అలాగే కొంతమంది జేఎన్టీయూలో ఉన్నటువంటి అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వారు టీవీటీ వారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఇంకా యేసు ప్రభు గురించి ఏబిసిడీలే మాకు ఏం తెలియదు. హల్లెలూయా. అందరూ కలిసి ఒక చోటికి వెళ్తే ఒక ఇంట్లో ఒక ఆమె దయ్యం పట్టిన ఆమె ఉంది. ఆమె వచ్చి ముందుకు నిలబడింది. ప్రార్థన చేయడం, పాటలు పాడడం మొదలుపెట్టుగానే ఓ లేచింది ఆమె పైకి. అందరికీ మాకు భయం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో ఒక అబ్బాయి, జేఎన్టీయూలో ఒక అబ్బాయి, మనం అందరం కూడా పాటలు పాడదాము అని పాటలు పాడడం ప్రారంభించాం. పాటలు పాడుతున్నాము. ఆమె మధ్యలో ఉన్నది మేము పాటలు పాడడం ప్రారంభించాం. పాటలు పాడడం ప్రారంభించగానే ఒక 15 నిమిషాలకు ఆమె కింద పడి నాగిని డ్యాన్స్ ఆడుతుంది. ఆమె కింద పడి మేము ఆరాధన చేస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మేమేం చేయడం లేదండి, మాకు ఏం చేయాలో కూడా సరిగా తెలియదు. అక్కడ ఎలా ఎల్లగొట్టాలో కూడా మాకు తెలియదు. మాకు తెలిసింది ఏంటి? ఆరాధించడం, దేవుని పాటలు పాడడము అంతే. ఇంకా ఏమైనా పాస్టర్లు కాదప్పుడు, లేకపోతే బైబిల్ పూర్తిగా సంపూర్ణంగా ఒకసారి కూడా చదివినలా. హల్లెలూయా. ఆశ, దేవుడు అంటే ఆశ, ఆసక్తి. దేవుడి కొరకు ఏదైనా చేయాలా, నలుగురికి వెళ్ళి 4 మాటలు చెప్పాలా. హల్లెలూయా. ఆమె ఆడింది ఒక 10-15 నిమిషాలు, 20 నిమిషాలు, ఆఖరికి అర్ధగంట అయిన తర్వాత పాటలు పాడుతూ ఉంటే ఆమె మెల్లగా సైలెంట్గా అలా కింద పడిపోయి, అలాగే దయ్యం విడిచిపోయి ఆమె నెమ్మదిగా మళ్ళీ లేచి కూర్చొనింది. హల్లెలూయా. దట్ ఈస్ దేవుని యొక్క సన్నిధి. అది దేవుని యొక్క సన్నిధి. అది మేము డిగ్రీస్ పొందుకోలేదు దయ్యాలు వెళ్ళగొట్టడానికి అప్పట్లో. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో నీవు ముందుకు వెళ్ళేటువంటి వాడవైతే అద్భుత రీతిగా దేవుడు నీ జీవితం ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగించుకుంటాడు. సాతాన్ ఇస్ బ్లైండింగ్ యు. సాతాను నిన్ను బంధిస్తున్నాడు, గుడివాణిని చేయుచున్నాడు. ఏంటనంటే నీకు శక్తి లేదు, నీకు బలము లేదు, నీ చేత కాదు, నీ వల్ల కాదు, ఇది పాస్టర్లు మాత్రమే చేయాలి, ప్రవక్తలు మాత్రమే చేయాలి అనేటువంటి అజ్ఞానంలోనికి వాడు నడిపిస్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు కూడా అదే క్రైస్తవ జీవితం, అబ్నార్మల్ క్రైస్తవ జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. ఏంటనంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేక, దేవుడిచ్చిన శక్తిని తెలుసుకోలేక, ఆయన సన్నిధిలో నీవు గడిపితే నీవు అనేకుల జీవితంలో మార్చగలిగిన స్థితిలోనికి నువ్వు వెళ్తావు. కాబట్టి అలాగా వెళ్ళడం వానికి ఇష్టం లేదు కాబట్టి నిన్ను బంధిస్తున్నాడు, నీ జ్ఞానాన్ని వాడు బంధిస్తుంటున్నాడు. హల్లెలూయా.